100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలంటే తీసుకోవాల్సిన బ్రేక్‌ఫాస్ట్‌లు ఏంటో తెలుసా? నమస్కారం. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడం నిజంగా సాధ్యమేనా? దీర్ఘాయుషు రహస్యం ఖరీదైన సప్లిమెంట్‌లో ఉందా? విదేశాల నుంచి దిగుమతి అయ్యే సూపర్ ఫుడ్‌లో ఉందా? లేక మన ఇంటి వంటగదిలోనే దాగి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేటి కాలంలో చాలా మంది ఆరోగ్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఖరీదైన పౌడర్లు, ప్రోటీన్ డ్రింక్స్, విదేశీ ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ ఇలా ఎన్నో కొనుగోలు చేస్తూ ఉన్నారు. కానీ మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇవేవీ లేకుండానే 80-90 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు. వారి బలం ఏమిటి? వారి రహస్యం ఏమిటి? ఉదయం వారు తినే ఆహారంలో ఏముంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏమిటి? మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. మన శరీరానికి ఉదయం తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న తర్వాత శరీరానికి శక్తి కావాలి. మెదడుకు గ్లూకోజ్ అవసరం. కండరాలకు ప్రోటీన్ అవసరం. జీర్ణ వ్యవస్థకు పీచు పదార్థం అవసరం. ఈ మూడు ఒకేసారి అందించే ఆహారమే నిజమైన బ్రేక్‌ఫాస్ట్. కేవలం కడుపు నింపడం బ్రేక్‌ఫాస్ట్ కాదు. రోజంతా శరీరం చురుగ్గా పనిచేయడానికి అవసరమైన ఇంధనం ఇవ్వడమే అసలు లక్ష్యం. ఈ రోజుల్లో చాలా మంది ఉదయం టీ తాగి పనికి వెళ్తూ ఉంటారు. మరికొందరు బిస్కెట్లు తిని సరిపెట్టుకుంటుంటారు. కొందరు పూర్తిగా బ్రేక్‌ఫాస్ట్ మానేస్తూ ఉంటారు. ఇది శరీరానికి చేసే అతిపెద్ద అన్యాయం. ఉదయం ఆహారం మానేయడం వల్ల మధ్యాహ్నం ఎక్కువగా తినే అలవాటు పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు చూపే అవకాశం ఉంటుంది. అలసట, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కనిపించవచ్చు. మన సాంప్రదాయ ఆహారాలను ఒకసారి గమనిస్తే వాటిలో శాస్త్రీయత కనిపిస్తుంది. ప్రతి ప్రాంతానికి అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఆహారం ఏర్పడుతుంది. మన పూర్వీకులు తినే ధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, పులియబెట్టిన పదార్థాలు ఇవన్నీ పేగుల ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉంటాయి. అందుకే వారు రోజంతా శక్తివంతంగా పనిచేస్తూ ఉంటారు. ఉదయం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలి. ప్రోటీన్ అంటే కేవలం మాంసాహారం మాత్రమే కాదు. పెసలు, శనగలు, మినుములు, పెరుగు, పాలు, మొలకలు కూడా మంచి ప్రోటీన్ వనరులే. ఇవి కండరాలకు బలంగా ఉంచడమే కాకుండా ఎక్కువసేపు ఆకలి వేయకుండా సహాయపడతాయి. అందుకే ఉదయం ఆహారంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం మంచిది. పీచు పదార్థం కూడా అంతే ముఖ్యం. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతుంది. రక్తంలో చక్కెర ఒకసారిగా పెరగకుండా సహాయపడుతుంది. ధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, మొలకలు ఇవన్నీ మంచి పీచు పదార్థాన్ని అందిస్తాయి. మన దక్షిణ భారతీయ సాంప్రదాయాల్లో పెసరట్టు ఎంతో గొప్ప ఆహారం. పెసల్లో ఉండే ప్రోటీన్, పీచు పదార్థం, ఖనిజాలు శరీరానికి శక్తినిస్తూ ఉంటాయి. అల్లం పచ్చడితో కలిపి తింటే జీర్ణక్రియకు కూడా చాలా మేలు జరుగుతుంది. అలాగే రాగితో చేసిన ఆహారం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలను ఇస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మందికి రాగితో చేసిన వంటకాలు ఉపయోగకరంగా ఉంటాయి. జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలు కూడా మన ఆహారంలో మళ్ళీ చోటు సంపాదిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు పేదవారి ఆహారం అని భావించిన ఈ ధాన్యాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారంగా గుర్తింపు పొందుతూ ఉన్నాయి. కారణం వీటిలో ఉండే పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజాలు, నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు. మొలకలు కూడా ఒక అద్భుతమైన ఆహారం. గింజ మొలకెత్తిన తర్వాత అందులోని కొన్ని పోషకాలు శరీరానికి మరింత సులభంగా అందుబాటులో ఉంటాయి. మొలకలను కూరగాయలతో కలిపి తీసుకుంటే మరింత సమతుల్యమైన ఆహారం అవుతుంది. ఉదయం అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా చురుకుదనంతో ఉంటారు. ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ అంటే ఒకే రకం ఆహారం ప్రతిరోజు తినడం కాదు. ఆహారంలో వైవిధ్యం ఉండాలి. ఒకరోజు పెసరట్టు అయితే మరొక రోజు ఇడ్లీ, ఇంకో రోజు ఉప్మా, మరో రోజు రాగి లేదా జొన్నతో చేసిన వంటకం. ఇలా మారుస్తూ ఉంటే వివిధ రకాల పోషకాలు శరీరానికి అందుతూ ఉంటాయి. ఉదయం తీపి పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే సిరియల్స్, అధికంగా ప్రాసెసింగ్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని అలవాటు చేసుకుంటే కొద్దిసేపటికి మళ్ళీ ఆకలి వేయవచ్చు. అందుకే సహజమైన ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆహారం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైన జీవనశైలి. సమయానికి నిద్రపోవడం, సమయానికి లేవడం, తగినంత నీరు తాగడం, రోజు కొద్దిసేపు నడవడం, వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ఇవన్నీ కలిసి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. కేవలం మంచి బ్రేక్‌ఫాస్ట్ తింటేనే 100 సంవత్సరాలు జీవించగలమడం అనేది సరైనది కాదు. కానీ మంచి ఆహారం దీర్ఘకాల ఆరోగ్యానికి బలమైన పునాది వేస్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఆరోగ్యానికి అద్భుతాలు చేసే ఒక ఆహారం ప్రచారంలో లేదు. సమతుల్యమైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, తగినంత నిద్ర, శారీరక శ్రమ, మానసిక ప్రశాంతత ఇవన్నీ కలిసినప్పుడే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుంది. మన పూర్వీకులు మనకిచ్చిన సాంప్రదాయ ఆహారాలు ఎన్నో శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. వాటిలో మళ్ళీ మన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు అడుగులు వేయవచ్చు. మరి మీ ఇంట్లో ఉదయం ఎక్కువగా ఏ బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు? పెసరట్ట, ఇడ్లీనా, రాగి జావానా, జొన్న, ఉప్మా లేక ఇంకేదైనా సాంప్రదాయ వంటకమా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఆరోగ్య విశ్లేషణలు, పోషకాహార చిట్కాలు, జీవనశైలి అవగాహన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.